శ్రీరామచంద్రమూర్తి వారి దేవస్థానంలో కళ్యాణాలు చేయించుకుంటే ఏడాది లోపల వారి వివాహాలు జరుగుతాయని సీనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. సూర్యారావుపేటలో గల శ్రీ శ్రీరామచంద్రమూర్తి దేవస్థానంలో శ్రీ రామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. పలువురు దంపతులు కళ్యాణంలో కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18వ శతాబ్దంలో ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఏడాది సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. జరగాలి దర్శనం చేసుకున్నారు జరగాలండి అమ్మా ఫోటోలు తీకండి సార్ ప్లీజ్. మీడియా ఏంటి మరి నిన్న మీడియా అయితే మా డీసీ కాకినాడ సూర్యారావుపేటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ శ్రీరామచంద్రమూర్తి వారి దేవస్థానంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణం నిర్వహిస్తున్నామండి. ఈ దేవస్థానం నిర్మించి 1800 సంవత్సరంలో నిర్మించినట్టుగా తెలుస్తుంది మాకు. అప్పటి నుంచి కూడా ఈ దేవస్థానం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ దేవస్థానంలో స్వామివారికి కళ్యాణం చేయించుకుంటే వచ్చే సంవత్సరం వాళ్ళకి మళ్ళీ కళ్యాణం పెళ్ళిళ్ళు అయిపోతున్నాయని ఒక ప్రతీతి. దాని మీద ఇక్కడ కళ్యాణాలు ఎక్కువగా జరుగుతున్నాయండి. ఈ దేవస్థానం దేవాదాయ ధర్మశాఖ కంట్రోల్లో ఉన్నది. దేవాదాయ శాఖ ఉప కమిషనర్ వారి ఉత్తర్వుల మేరకు ఈ గుడిలో వచ్చిన భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. మంచినీళ్ళు, తాగునీరు, క్యూ లైన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసామండి. ప్రసాదాలు, పానకం, వడపప్పు అన్నీ కూడా ఏర్పాటు చేసాం. ఇప్పుడు 12 గంటలకి స్వామివారి కళ్యాణం మొదలవుతుంది. అయ్యేటప్పటికి 2 అవుతుందండి దగ్గరగా. ఆ తర్వాత తీర్థప్రసాదాలు, తీర్థగోష్ఠి ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. మీ పేరు చెప్పండి. నా పేరు సుబ్రహ్మణ్యం అండి. ఈ దేవస్థానం సీనియర్ అసిస్టెంట్.